హైదరాబాద్ లో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగి 6 మృతి చెందగా 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ అధికారులు పలు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరగడంతో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 4 ఉమ్మడి జిల్లాలో తాటి చెట్లు లేకపోయినా ఇతర జిల్లాల నుంచి లైసెన్సులు తీసుకుని రసాయనాలను కలపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. దాదాపు 6 మృతి చెందడం, దాదాపు 36 మందికి పైగా బాధితులుగా ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కల్లు దుకాణాల్లో పరిస్థితి మీద ఇప్పటికే ఇటు ఆబ్కారీ ఎక్సైజ్ శాఖ అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు సిటీలో ఉన్నటువంటి దాదాపు అనేక ప్రాంతాలు, ఇటు హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కల్లు దుకాణాల మీద ఇప్పటికే ఇటు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా బృందాలుగా మారి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఆయా కల్లు దుకాణాల్లో ఎలాంటి కల్లు సరఫరా చేస్తున్నారు, ఏంటి, ఎలాంటి సప్లై అవుతుంది ఏంటనే దాని మీద కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఎల్బీ నగర్ కొత్తపేటలో ఉన్నటువంటి కల్లు దుకాణం దగ్గర ఉన్నాను. సో మనం చూడొచ్చు, ఏదైతే కల్లు దుకాణాల్లో ప్రస్తుతం మాత్రము ఈ ఘటన నేపథ్యంలో గడిచిన 2 రోజుల నుంచి మాత్రము పూర్తిగా ఏదైతే కొంత వ్యాపారం తగ్గిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్లు వ్యాపారాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా కల్లు, ఏదైతే కల్లుకు సంబంధించినటువంటి ఏదైతే వారి సప్లై అంతా కూడా నిత్యం వేరే వేరే ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి తీసుకొస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదైతే ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు కల్లు విషయంలో మాత్రం కల్లు సేవించాలంటే ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో హైదరాబాద్ చుట్టూ కూడా, అంటే 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా ఎలాంటి తాటి చెట్లు లేవు. సో ఆ 4 జిల్లాల పరిధి దాటి కల్లును తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇతర జిల్లాల నుంచి లైసెన్స్లు తీసుకొని ఏదైతే ఇటు కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కల్లు వ్యాపారులు కూడా ఉన్నారు. వారితో కూడా మనము మాట్లాడదాము. సో రెగ్యులర్ గా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తుంది మీకు కల్లు ఏంటి? మాకు నల్గొండ నుంచి వస్తుంది. అక్కడి నుంచి తెచ్చి కళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మొత్తం అదే చక్కెర వేసి మొత్తం కళ్ళు నింపుతాం అన్నమాట. ఇప్పటి వరకు మాకు 13-14 సంవత్సరాల నుంచి తాగుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కడో ఏదో జరిగిందని, అక్కడ బాంబు పేలిందని ఇక్కడ బాంబు పేలుతుందని నమ్మకంతో, ఆ నమ్మకంతో చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే ఇక్కడ కంప్లైంట్ అనేది ఎవరి దగ్గర లేదు. 2 సంవత్సరాల నుంచి తాగుతున్నాం. ఎట్లా మీరు ఎట్లా స్టోరేజ్ చేస్తారు మరి? ఎన్ని రోజుల పాటు దీన్ని ఉంచుతారు? ఎప్పటి వరకు ఉంటుంది? అలా ఇవాళ వస్తుంది, ఇవాళ నింపేస్తారు. రేపు అనేది ఉండదు. మళ్ళీ రేపు బండి వచ్చినప్పుడు రేపు వస్తుంది, రేపు మాట్లాడతారు, రేపు నింపుకుంటాం. అంతేగాని స్టోరేజ్ చేయడాలు ఇవేమి ఉండవు. సాయంత్రం వరకు పెట్టి అలా ఉండొచ్చు. కానీ తదిమా మాత్రం నింపేసి మిగిలిపోయింది ఏం చేస్తారు? మిగలదు, మిగిలే సమస్య లేదు. అంత చెప్పం కూడా, అంత తెచ్చుకోం కూడా. మిగిలినట్టు మేము ఉంచుతుంటే ఇక మొత్తం స్టోరేజ్ పెట్టుకోవచ్చు కదా పెద్ద, అలా పెట్టాం మేము. కానీ మాకు మిగలకుండా సరిపడా తెచ్చుకొని సరిపడే అమ్ముకుంటాం. అందుకని మా దగ్గర కంప్లైంట్స్ కూడా ఏం లేవు. మీరు ఎవరినైనా అడగచ్చు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కంపౌండ్ నడుస్తుంది కొత్తపేట, నాకు తెలిసి. నేను తాగేది 12 చూసారు, దాదాపు 6 చనిపోయారు. అంటే ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 2 రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఏంటి ఆల్ఫాజోలో మోతాదు మించి ఆల్ఫాజోమ్ అవ్వచ్చు, లేదా సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు. ఇప్పుడు మధ్యలో నేను తీసుకొస్తాను, మీరు ఏదో టిఫిన్ తెమ్మంటే తెస్తా. మీకు మోషన్ నుంచి పట్టుకున్నా అంటే హోటల్ని అడగాలి, కానీ నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? అట్లాగే అక్కడి నుంచి సప్లై దగ్గర నుంచి అడిగితే మీకు వివరాలు దొరుకుతాయి. మీరు అడిగిన మీరు ఎన్ని లీటర్లు తెచ్చుకుంటారు ఇక్కడ కళ్ళు? ఎన్ని లీటర్లు? మ్యాక్సిమం ఒక అప్రాక్సిమేట్లీ 10-15 లీటర్లు వస్తాయి. క్యాన్లు వస్తాయి, మాకు టిన్స్ వస్తాయి. తెచ్చుకొని కలుపుకోవడం, అమ్మేసుకోవడమే. మిక్స్ తీసుకుని మొత్తం ఇలా నింపుకొని అమ్ముతాం. మొత్తానికైతే కూకట్పల్లిలో దాదాపు 6 మృతి చెందడం, దాదాపు 36 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు భాగ్యనగరంలో కల్తీ కళ్ళు అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎల్బీ నగర్.